గోదావరి జిల్లాలో ఉన్న గోపవరం అనే చిన్న గ్రామంలో ఒక పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ నివసించలేదు. స్థానికులు చెప్తారు, రాత్రిళ్ళు ఆ బంగ్లాలో గడియారం మోగుతుంటుందంట. కానీ ఆ బంగ్లాలో గడియారమే లేదట. ఒకరోజు అబీ, ఒక యువ జర్నలిస్ట్, ఆ కథ నిజమా కాదా అని తెలుసుకోవడానికి బంగ్లాకు వెళ్తాడు. అతని స్నేహితుడు రమేష్ కూడా వెంట వెళ్ళాడు. వీళ్ళు రాత్రి 12 గంటలకు ఆ బంగ్లాలో అడుగుపెట్టారు. బంగ్లాలో ఏమైంది? బంగ్లా లోపల చాలా పాత వాసన, దుప్పటి పాతిపడిన గదులు. అప్పుడే గడియారం మోగింది. 12 గంటలు. ఆశ్చర్యంగా గడియారం లేదు, కానీ శబ్దం స్పష్టంగా వినిపించింది. అభి చెప్తాడు, ఇది ఏదో ట్రిక్ అయి ఉంటుంది, చూద్దాం ఎక్కడి నుండి శబ్దం వస్తుందో. సప్పనలా ఇద్దరూ మూరలో ఉన్న గదికి వెళ్తారు. అక్కడ ఓ పాత బుట్టలో ఓ గడియారం కనిపిస్తుంది. దానికి దోషనగా రక్తం ఉంది. రమేష్ దగ్గరికి వెళ్ళి చూడగానే గడియారం తనంతట తానుగా మోగుతుంది. వెంటనే గది తలుపులు సడన్గా మూసుకుంటాయి. లైట్లు ఆవుతాయి. రూమ్లో చల్లదనం పెరుగుతుంది. ఆ సమయంలో గడియారం లోపల నుండి ఓ పాత స్త్రీగలం వినిపిస్తుంది. నా సమయం ఇప్పుడే మొదలైంది, మీరు బయటికి వెళ్ళలేరు. క్లైమాక్స్. అభి, రమేష్ ఇద్దరూ భయంతో బయటికి తగులుతున్నారు. తలుపులు ఓపెన్ కావడం లేదు. అప్పటికే గడియారం గుడుగుడమని తిరుగుతుంది. గడియారం ఆగిన వెంటనే తలుపు ఓపెన్ అవుతుంది.